ఈ ఫ్యాన్ తో నాకు పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది తెలుసా? ఓ మంది తిరిగెత్తుంటది కానీ గాలి మాత్రం కొట్టదు. ఏంట్రా నీ ఫ్యాన్ హెలికాప్టర్ లా శబ్దం చేస్తుంది? సౌండ్ ఏమో కానీ ఎంత తిరిగినా గాలి రాదు. ఈ సమ్మర్ లో వేడికి దీన్ని వేసుకోకపోయినా నో యూజ్. మరి అట్లాంటప్పుడు మార్చుకోవచ్చుగా, ఇంకా దీన్ని ఎందుకు పెట్టుకోను? ఎందుకంటే నాకు లేనిపోని ఫ్యాన్సీ ఎలక్ట్రానిక్స్ అన్ని కొనాలని లేదు. ఎందుకంటే కొన్న ప్రతిదీ 6 రోజులు పోతున్నాయి. ఈ గ్యాడ్జెట్లన్నీ ఎందుకురా? నీకు కావాల్సింది ఆటం బార్కి ఎరిక. నువ్వు చూసావా ఫ్యాన్ ఎలాగుందో? ఒక నిమిషం ఆగు. ఇప్పుడు ఇది రిమోట్ కంట్రోల్ బ్యాచా? ఓ రిమోట్ ఉన్నదిగా. నాకున్న మతి మరుపుకి దీన్ని 2 రోజులు పోగొట్టేస్తా. నో ప్రాబ్లం. నీలాంటి వాళ్ళ కోసమే ఈ ఫ్యాన్ లో వీళ్ళ దగ్గర రెగ్యులేటర్ వేరియంట్ కూడా ఉన్నది. ఇదైతే నీ పాతకాలం ఫ్యాన్ లెక్కే అనమాట. ఇక్కడ రెగ్యులేటర్ ని కనుక తిప్పావంటే అక్కడ ఫ్యాన్ యొక్క స్పీడ్ ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అయిపోద్ది. లేదు నువ్వు కూడా టెక్నాలజీని వాడదామని చెప్పేసి డిసైడ్ అయిపోయి రిమోట్ కంట్రోల్ కొన్నావు అనుకో, ఇప్పుడు దీని గురించి చూపిస్తాను చూడు. పైన ఇక్కడ ఎర్రగా ఉండేది పవర్ బటన్. దీని కనుక నొక్కావంటే అక్కడ ఎలిగిని చూసావా? ఇన్ఫ్రారెడ్ రేస్ అయితే రిమోట్ లో నుంచి వెళ్ళిపోయి ఫ్యాన్ కి తిరగమని చెప్పేసి అండ్ ఆన్ అయిపోయింది, గమనించు. ఓ వావ్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 అని చెప్పి వచ్చానంటే అక్కడ ఫ్యాన్ లో కూడా ఎల్ఈడి బ్లింక్ అయింది చూసావా? ఎస్ సార్ నేను స్పీడ్ మారుతున్నా అని చెప్పేసి మనం ఇక్కడ నొక్కేదాన్ని బట్టి అక్కడ లైట్ బ్లింక్ అయ్యి ఫ్యాన్ యొక్క స్పీడ్ కూడా అడ్జస్ట్ అయిపోతుంది. అవన్నీ ఓకే. ఇక్కడ మధ్యలో బియ్యం ఉందేంటి? బియ్యం అంటే బనానా కాదురా, ఇది బూస్ట్ మోడ్. నువ్వు గనక ఈ బీని గనక ఒత్తావంటే ఫ్యాను ఇక నీ కనపడే 5 స్పీడ్ల కన్నా ఎక్కువ అనమాట. నీకు మాక్సిమం ఎయిర్ ఫ్లో అయితే ఇచ్చేస్తుంది. ఫుల్ ఫోర్స్ గాలి బలి కొడుతుంది కదా. అడ్వాన్స్డ్ ఎయిర్ ప్లస్ టెక్నాలజీ వాడుతుంది ఇది. కానీ నువ్వు ఒకటి గమనించావా? అక్కడ ఫ్యాన్ అంత వేగంగా తిరుగుతున్నది కదా, కానీ సౌండ్ మాత్రం వెరీ లెస్ కదా. చాలా లో నాయిస్ ఆపరేషన్ అయితే జరుగుతుంది ఇక్కడ. ఈ ఫ్యాన్ లో బిఎల్డిసి మోటార్ ఉన్న కారణంగా మంచి ఎనర్జీ ఎఫిషియెంట్. ఇది 5 స్టార్ రేటింగ్ గైస్ ఈ ఫ్యాన్ కి. అంటే మీరు మీ ఇంట్లో ఒక మామూలు ఫ్యాన్ ఇది వేసి ఈ ఫ్యాన్ పెట్టుకున్నారు అండ్ సంవత్సరం పొడవునా వాడారనుకోండి, మీకు మీ ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది కదా, దానిలో 1500 వరకు సేవ్ అవుతుంది. మరి వారంటీ ఉంటుందా? ఒకవేళ కనుక నువ్వు రిజిస్టర్ చేస్తే 2+1 ఇయర్స్ వారంటీతో ఈ ఫ్యాన్ అయితే వస్తుంది. ఇట్ ఈస్ బిల్ట్ ఫర్ ద లాంగ్ హాల్. అది సరేగానే మా ఊర్లో వోల్టేజ్ పైకి కిందకి అవుతుంటది, ఏం పర్లేదా? ఏం పర్లేదు. ఈ ఫ్యాన్ లో వోల్టేజ్ ప్రొటెక్షన్ అప్ టు 350 వోల్ట్స్ అండ్ అలాగే సర్జ్ ప్రొటెక్షన్ అప్ టు 10 కిలోవోల్ట్. డబుల్ బాల్ బేరింగ్ ఉంటుంది ఇంట్లో. అలాగే మనం ఫ్యాన్ ఎంతసేపు తిరగాలో టైమర్ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎల్ఈడి అని ఉన్నది, గమనించావా? దీన్ని నొక్కితే అక్కడ ఫ్యాన్ కు మధ్యలో లైట్ భలే వెలిగిపోతున్నది కదా. అండ్ అలాగే ఇక్కడ ఉండే స్లీప్ బటన్ కనుక నొక్కావంటే ఫ్యాన్ గాలి యొక్క వేగాన్ని పెంచుతూ తగ్గిస్తూ ఎయిర్ ఫ్లోని ఆప్టిమైజ్ చేస్తుంది. సచ్ దట్ రాత్రంతా నీకు బెస్ట్ స్లీప్ వచ్చేలా చూసుకుంటుంది. మరి సర్వీస్ బాగానే ఉంటుందా? ఆటంబర్గ్ వాళ్ళు 19,000+ పిన్ కోడ్స్ లో హోమ్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. గైస్ ఈ సమ్మర్ లో ఈ ఫ్యాన్ ది బెస్ట్ అనేది చెప్పాలి. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళ కోసం లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి.